సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డైరెక్షన్స్ దిక్కుల గురించి తెలుసుకుందాం. పోటీ పరీక్ష ఏదైనా కూడా డైరెక్షన్ నుండి క్వశ్చన్లు మనకు ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రశ్న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు రీజనింగ్ నుండి వస్తున్నాయి. ఆ రీజనింగ్ నుండి వచ్చే దానిలో ఒక ప్రశ్న డైరెక్షన్ నుండి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కండక్ట్ చేసే పోటీ పరీక్ష ఏదైనా కూడా ప్రతి దాంట్లో కనీసం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏంటి అంటే డైరెక్షన్స్. దిక్కులు డైరెక్షన్స్ నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ 2 కానీ 3 కానీ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ విడుదలైన నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్లో మినిమం 2 or 3 క్వశ్చన్స్ కేవలం ఈ ఒక్క టాపిక్ నుండి వచ్చే అవకాశం ఉంది. అతి త్వరలో నాట్ మోర్ దెన్ 1 వీక్ అతి త్వరలో రాబోయే మరో నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో కనీసం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఈ డైరెక్షన్స్ దిక్కుల నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ముందు దీనికి సంబంధించిన బేసిక్స్ ఏంటి, ప్రాథమిక సమాచారం ఏంటి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు దిక్కులు తెలిసి ఉండాలి. దిక్కులు అంటే ఫిజికల్గా బయట మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ నార్త్ ఏది, ఈస్ట్, వెస్ట్, సౌత్ తెలిసినా తెలియకున్నా పర్లేదు. కానీ మ్యాప్ పాయింటింగ్లో అంటే మీరు ఒక బోర్డు మీద కానీ ఒక పేపర్ మీద కానీ మీరు రాసినప్పుడు ఎప్పుడైనా కూడా మీకు టాప్ పార్ట్ నార్త్ ఉండాలి. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ వర్డ్ న్యూస్, NEWS న్యూస్ మీకు తెలుసు. ఈ విధంగా రాయండి, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ ఈ విధంగా రాయండి. ఓకే. సో నౌ తెలుగులో కానీ ఇంగ్లీష్లో, తెలుగులో కానీ ఇతర ఏ ప్రాంతీయ భాషల్లో అయినా, ఇంగ్లీష్ మినహా ఇతర ఏ ప్రాంతీయ భాషలో అయినా కూడా కార్నర్స్కి 4 కార్నర్స్కి వేరు వేరు పేర్లు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఎలాంటి కొత్త పేరు లేదు. పక్కనే ఉన్న 2 సైడ్స్ని కలిపితే వచ్చేస్తుంది. నార్త్ ఈస్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ అని, సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది సౌత్ ఈస్ట్ అని, సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్ అని, ఇది నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ ఈస్ట్ అని గుర్తుంచుకోండి. తెలుగులో కూడా చూద్దాం. తెలుగులో మనం తెలుసుకుందాం. ఈ దిక్కులు అన్నప్పుడు ఇంగ్లీష్లో కార్నర్స్కి కొత్త పేర్లు ఏమీ లేవు. కానీ తెలుగులో మాత్రం ఇక్కడ 4 మూలలకి 4 కొత్త పేర్లు ఇవ్వడం జరిగింది. తెలుగులోనే కాదు, ఇంగ్లీష్ కాకుండా ఇతర భారతీయ భాష ఏదైనా కూడా ప్రతి భారతీయ భాషలో ఈ 4 కార్నర్స్కి 4 కొత్త పేర్లు ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. ఇప్పుడు తెలుగులో మనం పరిశీలించినట్లయితే మీరు ఊయి, తువా, దానై, పావా అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఊయి, తువా, ఊయి, తువా, దానై, పావా. ఊయి, తువా, దానై, పావా. ఏంటి ఊయి, తువా, దానై, పావా అంటే ఇది కొత్త పదం ఏమీ కాదు. 8 దిక్కులని మొదటి అక్షరాలతో మీకు చూపించడం జరిగింది. సో ఊయి, తువా, దానై, పావా అని గుర్తుంచుకుంటే చాలు. ఇది ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యము. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం. ఇంగ్లీష్లో చూడండి, నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఈజ్ నార్త్ ఈస్ట్. బిట్వీన్ సౌత్ అండ్ ఈస్ట్ ఈజ్ సౌత్ ఈస్ట్. బిట్వీన్ సౌత్ అండ్ వెస్ట్ ఈజ్ సౌత్ వెస్ట్. బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ ఈజ్ నార్త్ వెస్ట్. ఈ దిక్కులో గుర్తుంటుంటే సరిపోతుంది. మనము మ్యాప్ పాయింటింగ్లో కానీ, మ్యాప్ పాయింటింగ్లో ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, ఎనీ స్టేట్ మ్యాప్ మనం చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా డైరెక్షన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. బోర్డు మీద కానీ పేపర్ మీద కానీ మీరు డైరెక్షన్స్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారమే తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది భారీ స్థాయిలో వెళ్తుంది.
ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా వారు చేసే బ్రోచర్లు, వారు రియల్ ఎస్టేట్ వెంచర్ యొక్క బ్రోచర్లు మీరు చూసినట్లయితే సేమ్ డైరెక్షన్ ఇదే విధంగా ఫాలో అవుతారు. ఒకవేళ మీరు ఏమైనా రీసెంట్గా ప్లాట్స్ మీరు పర్చేస్ చేసినట్లయితే డాక్యుమెంట్లో చివరి నుండి 2వ పేజీలో చూస్తే మీ యొక్క లేఅవుట్ ఉంటుంది, అందులో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంటే ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది డైరెక్షన్స్ గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి, ఇది స్టార్టింగ్ పాయింట్ మనం అనుకున్నట్లయితే ముందుగా ఒకటి స్టార్టింగ్ పాయింట్ తీసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి తూర్పు దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు వెళ్ళాడు, లేదా పడమర దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమవైపు వెళ్ళాడు అని ఇస్తారు. కుడివైపు లేదా ఎడమవైపు అంటే ఎటు వెళ్ళారు, అది మనకి ఇంపార్టెంట్. ముందుగా మీకు డైరెక్షన్లో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ కనుక్కోవడం కాదు, ముందుగా మీరు డయాగ్రామ్ వేయాలి. ఎవరైతే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేయగలుగుతారో వారికి సొల్యూషన్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్లే. డయాగ్రామ్ ఎలా వేయాలో చూద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకున్నట్లయితే ముందుగా ఒక వ్యక్తి తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించి కుడివైపు వెళ్ళాడు అంటే ఏ దిశలో వెళ్ళినట్టు, దక్షిణం దిశలో వెళ్ళినట్లు. ఒక వ్యక్తి కొంత దూరం తూర్పు దిశలో ప్రయాణించి ఎడమవైపు వెళ్ళాడు అంటే ఉత్తరం దిశలో వెళ్ళాడు అని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి కొంత దూరము పడమర దిశలో ప్రయాణించి కుడివైపు వెళ్ళాడు అంటే ఉత్తరం దిశలో ప్రయాణించాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి స్టార్టింగ్ ప్లేస్ నుండి పడమర దిశలో కొంత దూరం ప్రయాణించి ఎడమవైపు తిరిగి ప్రయాణించాడు అంటే అతడు దక్షిణ దిశలో వెళ్ళినట్టు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉత్తర దిశలో కొంత దూరం ప్రయాణించి కుడివైపు తిరిగాడు అంటే అతను తూర్పు దిశలో ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎడమవైపు తిరిగాడు అంటే పడమర దిశలో వెళ్తున్నట్టు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కొంత దూరము దక్షిణ దిశలో ప్రయాణించి కుడివైపు తిరిగాడు అంటే అర్థం ఏంటి, ఏ దిశలో వెళ్ళాడు, కుడివైపు వెళ్ళాడు అంటే పడమర దిశలో ప్రయాణించాడు అని. ఎడమవైపు వెళ్ళాడు అంటే అతడు తూర్పు దిశలో ప్రయాణించాడు అని అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా డైరెక్షన్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది గుర్తుండాలి. మనకి కుడివైపు అంటే ఎటు వెళ్ళినట్టు, ఎడమవైపు అంటే ఎటువైపు వెళ్ళినట్టు మీకు తెలిసి ఉండాలి. సో ఒకవేళ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒక వ్యక్తి కుడివైపు తిరిగాడు అంటే సవ్య దిశలో వెళ్ళినట్టు అర్థం చేసుకోండి. ఎడమవైపు తిరిగాడు అంటే అపసవ్య దిశ అని అర్థం చేసుకోండి. సవ్య దిశ, అపసవ్య దిశ ఇది గుర్తుండే చాలు, ఇక మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. సో ఒక వ్యక్తి కుడివైపు, ఉదాహరణ మరోసారి చూద్దాం మనం. సార్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్డ్ ఈస్ట్ డైరెక్షన్ దెన్ టర్న్స్ రైట్ మీన్స్ సౌత్ డైరెక్షన్, టర్న్స్ left means north direction. Okay, then next one it is the third point in a right angle triangle. Third point in directions is a right angle triangle. What is right angle triangle? చెప్పండి. లంబకోణ త్రిభుజము అంటాం. లంబకోణ త్రిభుజము అంటే ఏమిటి? అంటే ఏదైనా ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని మనము లంబకోణ త్రిభుజము అంటాం. In a triangle, if any one angle is 90 degree, that is right angle. Now ABC is a right angle triangle. In a right angle triangle, the longest side AC is known as hypotenuse, remaining two are two other sides. In a right angle triangle, hypotenuse square is equal to
side square plus side square, and hypotenuse is equal to squaring on both the sides. Hypotenuse is equal to under root of side square plus side square. లంబ కోణ త్రిభుజంలో పొడవైన భుజమైన ఏసీని కర్ణము అని అంటాము. ఏబి బీసీలను ఇతర భుజాలు అంటాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి కర్ణము అంటే ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ is 2 side square. But please don't write 2 side square because 2 sides may be equal, may not be equal. All the cases 2 sides may not be equal. రెండు భుజాలు సమానంగా కావు కాబట్టి రాయకూడదు. ఒకవేళ రెండు భుజాలు సమానంగా ఉంటే మనము రాయవచ్చు. ఓకే, దిస్ ఈస్ థర్డ్ పాయింట్ ఇన్ డైరెక్షన్స్. దెన్ ఫోర్త్ పాయింట్. వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్? What is the fourth point? Measurements are very important. Fourth point. For example, now I will give one statement. If a person traveled 10 km towards east, then he turns right, traveled 20 km. A person traveled 10 km towards east, then turns right, traveled 20 km. Now see here, I am taking the diagram. This is the starting point, travel 10 km towards east and turns right, travel 20 km. My dear friends, tell me, is there any mistake in this diagram? Here there is no mistake in the direction, but a small mistake is there in the measurements. See here, this is starting point. The person traveled towards east. It is east 10 km. Actually, we are unable to draw a 10 km line on the board or paper. Let it is 10 km. If it is 10 km, then he turns right, travel 20. 20 means approximately it should be double of 10 km. ఒక వ్యక్తి తూర్పు దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి మరో 20 కిలోమీటర్లు ప్రయాణించాడు అన్నప్పుడు డైరెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ previous question. A person traveled 10 km towards north. A person traveled 10 km towards north. Then he traveled 7 km towards south. Then he turns left, traveled 4 km. Traveled 4 km. Then find the distance between starting point and ending point. Find the distance between starting point and ending point and direction with the reference of starting point. Okay, ఒక వ్యక్తి ఉత్తర దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి మరలా దక్షిణ దిశలో మరో 7 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత కుడివైపు తిరిగి మరొక 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? దిస్ ఈజ్ అ క్వశ్చన్. డైరెక్షన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ముందుగా చేయాల్సింది డయాగ్రామ్ వేయాలి. ఫస్ట్ డ్రా ఏ డయాగ్రామ్. లెట్ ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ద పర్సన్ ట్రావెల్డ్ 10 km టువార్డ్స్ నార్త్ వెళ్ళాడు, 10 km వెళ్ళాడు. దెన్ హీ ట్రావెల్డ్ 7 km టువార్డ్స్ సౌత్ అంటే సేమ్ అదే రోడ్డు రివర్స్ ఆర్డర్లో వచ్చాడు. ఇది 7 ఉంటే ఇది 3 ఉంటుంది. Now the person is facing south direction. Okay, now he turns left. Left ante the person is facing south. దక్షిణం వైపు ముఖం చేస్తూ ఉన్నాడు. ఎడమ వైపు అంటే ఇది ఎడమ వైపు అవుతుంది, తూర్పు దిశలో వెళ్ళాడు. హౌ మెనీ కిలోమీటర్స్? 4 kilometers. ఇది డయాగ్రామ్. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. నౌ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. అంటే దూరం కనుక్కోవాలి అన్నప్పుడు దూరం ఎప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ దూరం ఎప్పుడు కూడా కనిష్టంగా ఉండాలి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. So find the distance between these 2 points. Now it is a right angle triangle. In a right angle triangle, the required distance is hypotenuse. So hypotenuse, the required distance hypotenuse is equal to under root of side square plus side square.
One side is 3, another side is 4. 3 point. Starting point to top is north. Starting point to this side is west, east. Now present distance is present to final destination is between north and east. Therefore, it is northeast 5 kilometer. Northeast 5 kilometer is right answer. The person travelled 10 kilometer towards north, then turns right, travelled 5 kilometer, and again turns left, travelled 15 kilometer. Finally he turns left, travelled 5 kilometer. This is the diagram. Find the distance between starting point and ending point. So this is the distance. Now it is rectangle, opposite directions, the opposite sides are equal. If it is a 15 kilometer, this is also 15 kilometer. Now the distance is 10 plus 15. 10 plus 15 is 25 kilometer. 25 kilometer. Okay. So direction. It is a starting point. The top one is ending point. Top means that is north. North 25 kilometer is right answer. North 25 kilometer is right answer. A person travelled 4 kilometer towards the north. Then he turns right, travel 8 kilometer. Again he turns right, travel 20 kilometer. Finally once again he turns right, travel 20 kilometer. Then find the distance between starting point and ending point. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తరం దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరలా కుడివైపు తిరిగి 20 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా కుడివైపు మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? లెట్ ఇట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. North 4 kilometer, right 8 kilometer. Now right 20 kilometer. Now right 20 kilometer. This is the diagram. It is a starting point. It is a starting point. It is ending point. Find the distance between starting point and ending point. ప్రారంభ స్థలము అంతిమ స్థలంలో మధ్య దూరం కనుక్కోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ అంటే ఏంటి? ఎప్పుడైనా కూడా కనిష్ట దూరం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా క్రాస్ లైన్ వచ్చినట్లయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పాటు చేయాలి. నౌ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజంలో కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. Hypotenuse is equal to under root of side square plus side square. But we don't know two other sides. ఇప్పుడు ఇది 20 కిలోమీటర్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఉంది, ఇది కూడా 20 కిలోమీటర్ ఉంటుంది. బట్ మనకు ఓన్లీ దిస్ సైడ్ కావాలి కాబట్టి 20 నుండి ఈ 4 మైనస్ చేయండి, సబ్ట్రాక్ట్ దిస్ 4. 20 minus 4 is 16 kilometer. One side is 16 kilometer. Another side, find the other side of this right angle triangle. ఇది 8 కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఇది కూడా 8 ఉంటుంది. మనకు ఓన్లీ ఈ భుజం కావాలి కాబట్టి టోటల్ 20 నుండి 8 మైనస్ చేస్తే 12 వస్తుంది. వన్ సైడ్ ఈజ్ 16 కిలోమీటర్, అదర్ సైడ్ ఈజ్ 20 కిలోమీటర్, అదర్ సైడ్ ఈజ్ 20 కిలోమీటర్. Now hypotenuse is equal to under root of side square plus side square. 12 square plus 16 square. What is 12 square? 144. What is 16 square? 256. It is equal to root 144 plus 256 is 400. Root 400 is 20 kilometer. So the distance between starting point and ending point is 20 kilometer. Now direction. This is starting point.
డౌన్కి అయితే వాట్ ఈస్ డౌన్? సౌత్. ఈ డైరెక్షన్ ఏంటిది? వెస్ట్. సో మనకు కావాల్సిన తుది ప్రదేశం అనేది ఏ దిశలో ఉంది? సౌత్ అండ్ వెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్ 20 కిలోమీటర్. తెలుగులో అయితే నైరుతి మూల అంటాము. నైరుతి 20 కిలోమీటర్లు. నైరుతి 20 కిలోమీటర్లు. ఓకే.